Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 23rd and 24th February డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 23rd and 24th Feb హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, లా మినిస్ట్రీ టు బ్రింగ్ ఏ న్యూ డ్రాఫ్ట్ బిల్ టు అమెండ్ ద అడ్వకేట్స్ యాక్ట్. సో మన కంట్రీలో అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంది మనకి. సో దాన్ని అమెండ్ చేయడం గురించి అడ్వకేట్స్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ 2025 అనేటువంటి డ్రాఫ్ట్ని రీసెంట్గా మనకి రిలీజ్ చేశారు. సో దాని గురించి ఏంటి రిలేటెడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. హెల్త్ మినిస్ట్రీ బ్యాన్స్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ద డ్రగ్స్ కంటైనింగ్ టాపెంటాడోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారిస్ప్రోడోల్ అని చెప్పేసి సో 2 ఇంపార్టెంట్ డ్రగ్స్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ని అయితే కనుక బ్యాన్ విధించారు. దీని సంగతి ఏంటి అనేటువంటిది ఈ ఆర్టికల్లో మనం కవర్ చేస్తాం. USAID funded 7 projects in India in financial year 24 says report. రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ పబ్లిష్ అయింది. మన కంట్రీలో అరౌండ్ 7 ప్రాజెక్ట్స్ ఈ యొక్క USAID ద్వారా మనకి ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడింది అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నారు. అసలు USAID ఏంటి అనేటువంటి పాయింట్స్ మనం ఇక్కడ మాట్లాడతాం. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ INB మినిస్ట్రీ ప్లాన్స్ న్యూ లాస్ టు రెగ్యులేట్ ద డిజిటల్ కంటెంట్. సో ఆన్లైన్ డిజిటల్ కంటెంట్ని రెగ్యులేట్ చేయడం గురించి కొత్త చట్టాలను మనకి ఏంటి అంటే తీసుకురావడానికి మనకి సన్నాహాలు చేస్తున్నారు, ప్లాన్స్ అయితే చేస్తున్నారు. దీని గురించి ఇక్కడ మాట్లాడతాం. యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ సాట్ ఫర్ ద శివాజీస్ ఫోర్ట్స్. సో ఛత్రపతి శివాజీస్ ఫోర్ట్స్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క యునెస్కో స్టేటస్ని, యునెస్కో ట్యాగ్ని మనకి ఏంటి అని అంటే తీసుకురావడానికి మనకి ఏంటి అని అంటే కనుక ప్రయత్నించడం జరుగుతుంది. దాని రిలేటెడ్ ఆర్టికల్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. టాలెంట్ షార్టేజ్, గ్లోబల్ ఛాలెంజ్, ఇండియాస్ ఆపర్చునిటీ అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. దీని గురించి మనం ఇక్కడ మాట్లాడతాము. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఓలీ hoping for invitation to visit India in the first half of 2025, says finance minister. So these are the important articles that we will discuss in the today's Hindu news analysis andi. So let us start the video. The first and foremost article, law ministry to bring a new draft bill to amend the advocates act. ఎస్, సో మన కంట్రీలో మనం చూస్తే కనుక దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ వన్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ మనకైతే కనుక ఉంది. దట్ ఈస్ నోన్ యాజ్ అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంది మనకి. అడ్వకేట్స్ యాక్ట్ 1900. ఎస్ అంటే ద యాక్ట్ నేమ్ వచ్చేసి మనకి ఏంటంటే అడ్వకేట్స్ యాక్ట్ అంటారు మనకి. అడ్వకేట్స్ యాక్ట్ 1961. ఈ లెజిస్లేషన్ మనకి ఎవరు చేశారు? పార్లమెంట్ చేసింది. సో ఓకే, సో దిస్ లెజిస్లేషన్ ఏంటిది? కాంప్రిహెన్సివ్ లెజిస్లేషన్ విచ్ గవర్న్స్ ద లీగల్ ప్రొఫెషన్ ఇన్ అవర్ కంట్రీ. మన కంట్రీలో ఈ యొక్క లీగల్ ప్రొఫెషన్ని అండ్ అలాగే అడ్వకేట్స్ని మనకి ఏంటంటే రెగ్యులేట్ చేసేటువంటి చట్టమే ఈ అడ్వకేట్స్ యాక్ట్ 1961. సో సింప్లీ ఇట్ గవర్న్స్ ద లీగల్ ప్రొఫెషన్ ఇన్ అవర్ కంట్రీ. లీగల్ ప్రొఫెషన్ ఇన్ అవర్ కంట్రీ. సో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి బార్ కౌన్సిల్స్ని మనకి ఈ బాడీ అయితే కనుక ఎస్టాబ్లిష్ చేస్తుందండి. అటానమస్ బాడీస్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. అటానమస్ బాడీస్ అట్ ద నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద స్టేట్ లెవెల్. autonomous bodies at the national level and as well as the state level. National level and as well as the state level మనం తీసుకుంటే కనుక అర్థం ఏంటి? ఇప్పుడు నేషనల్ లెవెల్లో తీసుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. అండ్ ఏ స్టేట్గా స్టేట్ బార్ కౌన్సిల్స్ కూడా మనకు ఉంటాయి. స్టేట్ బార్ కౌన్సిల్స్. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకి ఓవరాల్గా ఏం చేస్తుంది అని అంటే కనుక స్టాండర్డ్స్ని మనకి సెట్ చేసేటువంటి బాడీ. సో దట్ ఈస్ ఇట్ బేసికల్లీ ఇట్ విల్ ఓవర్సీస్ ద లీగల్ ఎడ్యుకేషన్. ఇట్ ఓవర్సీస్
లీగల్ ఎడ్యుకేషన్ అండ్ అలాగనే ప్రిస్క్రైబ్స్ ద స్టాండర్డ్స్ విత్ రెస్పెక్ట్ టు ఇట్ అట్ ద నేషనల్ లెవెల్లో మనకు ప్రొవైడ్ చేసేది. స్టేట్ బార్ కౌన్సిల్స్ మనకి ఏం చేస్తాయి అని అంటే కనుక ఇట్ విల్ మానిటర్ ద లీగల్ ప్రాక్టీస్. సో లీగల్ ప్రాక్టీస్ని మానిటర్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్. సో ఎథిక్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఇంప్లిమెంట్ చేయటము, ఇవన్నీ చూసుకునేటువంటివి. సో మనకేం తెలియాలి, అడ్వకేట్స్ యాక్ట్ 1961 అని చెప్పేసి ఒక లెజిస్లేషన్ ఉంది. ఇది మన కంట్రీలో లీగల్ ప్రొఫెషన్ని రెగ్యులేట్ చేసేటువంటి చట్టం. మనకి ఈ చట్టం మనకి ఏంటంటే కనుక మొదటిది ఇన్స్టిట్యూషనల్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే మరి అడ్వకేట్స్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, దానికి గురించి అటానమస్ బాడీస్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. నేషనల్ లెవెల్లో దాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ లెవెల్లో మనకి ఏంటంటే స్టేట్ బార్ కౌన్సిల్స్ అని చెప్పేసి మనకి పిలుస్తారండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్, అలాగనే మనకి ఏంటంటే కనుక ఎవరైనా ఒక పర్టికులర్ పర్సన్ మనకి ఏంటంటే అడ్వకేట్గా మనకి ఎన్రోల్ అవ్వాలి అని అంటే కనుక, సో అడ్వకేట్గా మనకి ఎన్రోల్ అవ్వాలి అని అంటే కనుక క్వాలిఫికేషన్స్ ఏవేంటి అనేటువంటివి కూడా మనకైతే కనుక ప్రిస్క్రైబ్ చేస్తుందండి బాడీ. నాట్ ఓన్లీ దాట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అన్ అడ్వకేట్స్ ఏంటి, ఈవెన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అండ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి కూడా మనకి యాక్ట్ అయితే కనుక మనకు మాట్లాడుతుంది. Yes, outlines the qualifications for enrollment as an advocate. Qualifications for enrollment as an advocate. Enrollment as an advocate. సో ఈ పర్టికులర్ యాక్ట్ గురించి లాస్ట్ టైం యూపీఎస్సీలో మనకైతే కనుక అడిగారండి. అండ్ అలాగనే వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటి, రోల్స్ అండ్ డిఫైన్స్ రోల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబిలిటీస్. డిఫైన్స్ ద రోల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబిలిటీస్. రోల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెస్పాన్సిబిలిటీస్ని మనకి డిఫైన్ చేస్తుంది. ఇన్క్లూడింగ్ ద కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే ఏ విధంగా వ్యవహరించాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కూడా మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. సో ఇది మనకి ఓవరాల్గా చూసుకుంటే అసలు ఈ యాక్ట్ అనేటువంటిది లీగల్ స్టాండర్డ్స్ని మనకి సెట్ చేసేటువంటి బాడీ. మనకి క్లియర్ అండి. ఇప్పుడు ఎందుకని ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉంది, ఎందుకనంటే అడ్వకేట్స్ యాక్ట్ 1961కి ఇప్పుడు మనకి అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేశారు. అమెండ్మెంట్ దట్ ఈస్ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2025 అని చెప్పేసి మనకి ప్రపోజ్ చేయడం అయితే కనుక జరిగింది. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ని అయితే కనుక చేస్తున్నారు. అంటే హూ ఈజ్ అన్ అడ్వకేట్ అనేటువంటిది, వాట్ కన్స్టిట్యూట్స్ లా ప్రాక్టీస్ అని, అండ్ అలాగనే బార్ కౌన్సిల్ యొక్క అటానమీని ఇంపాక్ట్ చేసేటువంటిది ఒక ఇంపార్టెంట్ ప్రొవిజను. దెన్ అలాగనే లాయర్స్ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్, లేదా వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ రిలేటెడ్ ఇష్యూ గురించి కొన్ని కంటెన్షియస్ ప్రొవిజన్స్ని మనకి తీసుకుని వచ్చారనమాట. దేంట్లో ఈ యొక్క అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2025 అని చెప్పేసి, అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2025 దీన్ని మనకి పబ్లిక్లో ఉంచడం జరిగిందండి ఫర్ కన్సల్టేషన్. అంటే పబ్లిక్ యొక్క ఫీడ్బ్యాక్ గురించి, కన్సల్టేషన్ గురించి విత్ ఆల్ ద అదర్ స్టేక్ హోల్డర్స్ గురించి మనకైతే కనుక ఈ బిల్లుని మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్ వాళ్ళ యొక్క వెబ్సైట్లో మనకి పోస్ట్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే మ్యాసివ్ ప్రొటెస్ట్స్ అనేటువంటివి జరిగాయి అన్నమాట. దీనివల్ల ఈ యొక్క బిల్ వల్ల ఏంటంటే కనుక చాలామంది లాయర్స్, సో ఇది మనకి ఏంటంటే కనుక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క అటానమీని అండర్మైన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి బిల్ ఇది. ఇలాంటి ఒక ప్రొఫెషనల్ బాడీ మీదన అటువంటి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉండకూడదు అంటూ మనకి ఏంటంటే కనుక సో కొన్ని ఇంపార్టెంట్ ప్రొటెస్ట్స్ అయితే కనుక చేయడం జరిగింది. యాజ్ ఏ రిజల్ట్ గవర్నమెంట్ ఏం చేశారు అని అంటే విత్డ్రా చేసుకోవడం జరిగిందండి. సో అంటే ఎర్లియర్ రిలీజ్ చేసిన ఈ డ్రాఫ్ట్ అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2025 ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుని ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే కనుక టు బ్రింగ్ ఏ న్యూ డ్రాఫ్ట్ బిల్ టు అమెండ్ ద అడ్వకేట్స్ యాక్ట్. మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ ఏం చెప్తోంది, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డ్రాఫ్ట్ బిల్ని మనకి కన్సల్టేషన్స్ అన్నీ క్లోజ్ చేసేసి విత్డ్రా చేసేసి కొత్త అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ తోటి అయితే కనుక తీసుకుని వస్తాము అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అసలు ప్రస్తుతం మొన్న తీసుకొచ్చినటువంటి డ్రాఫ్ట్ అడ్వకేట్స్ యాక్ట్ బిల్ 2025 తీసుకుంటే కనుక మనకి ఏం ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి అనేటువంటిది మనకి అయితే ఐడెంటిఫై చేయాలండి. లెట్ us డిస్కస్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ రైట్. ఏం లెజిస్లేషన్ ఉంది, ఆ లెజిస్లేషన్కి ఇప్పుడు చేంజెస్ తీసుకొస్తున్నారు. సో బేసికల్లీ మనకి ఏంటంటే పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడితే మనకి దెర్ విల్ బి టూ థింగ్స్, బిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ యాక్ట్ అని చెప్పేసి మనకి ఇప్పుడు అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ అంటున్నాను. అడ్వకేట్స్ యాక్ట్ 1961 అనేది ఒక పదం చెప్తుంటే మనం అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2025 అంటున్నాం. అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2025
Amendment Bill 2025. So what is a bill? Bill is a proposal. బిల్ ఈజ్ ఏ ప్రపోజల్. ముందుగా ప్రపోజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే మనకి సెషన్స్లో ఇంకా పాస్ అవ్వకుండా ఉన్నటువంటిది ఇనీషియల్గా దాన్ని మనం బిల్ అని పిలుస్తాం మనం. అది ఏ బిల్ అయినా అవ్వచ్చండి, అది ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ బిల్ అవ్వచ్చు. సో ఓకే, ఎనీథింగ్ ఇట్ కెన్ బి. బట్ ఆ బిల్లు మనకి ఏంటంటే బోత్ హౌసెస్లో పాస్ అయిన తరువాత, అంటే ఆర్డినరీ బిల్ అంటే కనుక బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో మనకి పాస్ అయితే అవ్వాలి. బట్ ఇన్ కేస్ మనీ బిల్ అయితే కనుక రాజ్యసభ యొక్క రోల్ రికమెండేటరీ ఇన్ నేచర్ అండి. రాజ్యసభస్ రోల్ ఈజ్ రికమెండేటరీ ఇన్ నేచర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ మనీ బిల్ విషయానికి వచ్చేసరికి. సో బోత్ హౌసెస్లో పాస్ అవ్వాలి. సరిపోతుందా మనకి బిల్ అనేది యాక్ట్గా మారిపోవడానికి? సరిపోదు. ఎందుకనంటే పార్లమెంట్ ఆల్సో ఇంక్లూడ్స్ మనకి లోక్సభ ప్లస్ రాజ్యసభ అండ్ వన్ మోర్ వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ కాబట్టి ప్రెసిడెన్షియల్ అసెంట్ తీసుకున్న దాకానే మనకి బిల్ అనేటువంటిది మనకి యాక్ట్గా మారుతుంది. బిల్ అనేది యాక్ట్గా మనకి మారుతుందండి. క్లియర్? సో దీనికి సంబంధించి అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్. ద యూనియన్ లా మినిస్ట్రీ రీసెంట్లీ అనౌన్స్డ్ ఏ న్యూ డ్రాఫ్ట్ బిల్ టు అమెండ్ ద అడ్వకేట్స్ యాక్ట్. ఎప్పుడు వచ్చింది అడ్వకేట్స్ యాక్ట్? 1961. ఆఫ్టర్ రిసీవింగ్ ద పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ డ్రాఫ్ట్. అంటే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ డ్రాఫ్ట్ ఉంది. సో ది గవర్నమెంట్ ఏంటంటే కనుక విపరీతమైనటువంటి ప్రొటెస్ట్స్ అనేటువంటివి జరిగాయి లీగల్ కమ్యూనిటీ నుంచి, లీగల్ ఫ్రాటర్నిటీ నుంచి. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే కనుక దాన్ని క్లోజ్ చేసి కొత్త దాన్ని తీసుకుని రావడానికి గవర్నమెంట్ అయితే ప్రయత్నాలు చేస్తుంది. This move follows opposition from the Bar Council of India and legal professionals who raised concerns over the certain provisions. కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట, వాటి గురించి మనం మాట్లాడతాము. ఆ యొక్క ప్రొవిజన్స్ వలన ఈ లాయర్స్ అందరూ ఏం చేశారు మనకి, సో ఈ యొక్క బిల్లుని మనకి వెనక్కి తీసుకునేలాగా, డ్రాఫ్ట్ బిల్ని వెనక్కి తీసుకునేలాగా మనకి చేయబడడం జరిగింది. ఏంటట? వాట్ ఆర్ దోస్ చేంజెస్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేంజ్ మనం తీసుకుంటే కనుక ఎక్స్పాన్షన్ ఆఫ్ లీగల్ ప్రాక్టీషనర్ డెఫినేషన్. సో హూ ఈజ్ ఏ లీగల్ ప్రాక్టీషనర్ అనేటువంటి దాన్ని మనకి ఏంటి అని అంటే కనుక డిఫైన్ చేయబడడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేశారు, ఇప్పుడు దాని యొక్క స్కోప్ అనేటువంటి దాన్ని మనకి పెంచారండి. ద బిల్ ప్రపోజెస్ ఎక్స్పాండ్స్ ద డెఫినేషన్ ఆఫ్ లీగల్ ప్రాక్టీషనర్ టు ఇన్క్లూడ్ అడ్వకేట్స్ హు ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ ఇండియా. ఒకవేళ మన కంట్రీలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు, అది హైకోర్టు అయినా అవ్వనివ్వండి, సుప్రీంకోర్టు అయినా అవ్వనివ్వండి, లోయర్ కోర్టు అయినా అవ్వనివ్వండి, సో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు మనకి లీగల్ ప్రాక్టీషనర్గా మనకు వస్తారు. సిమిలర్లీ కార్పొరేట్ లాయర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ హౌస్ కౌన్సిల్స్. సో వీళ్ళు ఏం చేశారంటే లీగల్ ప్రాక్టీషనర్ అంటే ఎవరు అనేటువంటి డెఫినేషన్ని మనకి ఎక్స్పాండ్ చేశారండి. సో దట్ అంటే అడ్వకేట్స్ ప్రాక్టీసింగ్ ఇన్ ద కోర్ట్సే కాకుండా కార్పొరేట్ లాయర్స్ అండ్ ఇన్ హౌస్ కౌన్సిల్స్ని, లీగల్ ప్రొఫెషనల్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ పబ్లిక్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, స్టాట్యుటరీ బాడీస్, ఫారిన్ లా ఫర్మ్స్, వీళ్ళందరినీ కూడా మనకి లీగల్ ప్రాక్టీషనర్స్గా మనకైతే కనుక డిఫైన్ చేయబడడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక అడ్వకేట్స్ మస్ట్ రిజిస్టర్ విత్ ఎ బార్ అసోసియేషన్ వేర్ ది ప్రైమరీలీ ప్రాక్టీస్. అంటే వాళ్ళు ఎక్కడైతే ప్రైమరీలీ ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ తోటి మనకైతే కనుక రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి మనకి ఒక చేంజ్ని తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ అడ్వకేట్స్ హు ఆర్ చేంజింగ్ ద లొకేషన్ or practice area must inform the previous bar association within 30 days. 30 రోజుల లోపల మనకి ఏంటి అని అంటే కనుక సో ప్రీవియస్ బార్కి మళ్ళీ వీళ్ళు ఇన్ఫామ్ అయితే కనుక చేయాలి. బట్ హవెవర్ కానీ వీళ్ళ యొక్క ఓటింగ్ రైట్స్ మాత్రము రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 1 బార్ అసోసియేషన్ పర్ అడ్వకేట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే లీగల్ ప్రాక్టీషనర్ యొక్క డెఫినేషన్ ఎక్స్పాండ్ చేయడము. సెకండ్ వన్ వచ్చేసి మ్యాండేటరీ బార్ అసోసియేషన్ రిజిస్ట్రేషను. థర్డ్ ఇంపార్టెంట్, ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అండ్ ద కాంట్రవర్షియల్ ప్రొవిజన్ ఇదండి మనకి, ప్రొహిబిషన్ ఆఫ్ స్ట్రైక్స్. సో మీరు జనరల్గా మీరు చూస్తూ ఉంటే సో లాయర్స్ కూడా మనకి స్ట్రైక్స్ అనేటువంటివి చేస్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క డిమాండ్స్ని ఇది చేయడం గురించి ఇప్పుడు మనకి తీసుకొచ్చిన కొత్త డ్రాఫ్ట్ బిల్ మనకి ఏం చేస్తుందంటే కనుక వీళ్ళెవరూ అలా స్ట్రైక్స్ అనేటువంటివి చేయకూడదు. ఓకే, ఒకవేళ అలా ఎవరైనా ఇండివిజువల్గా కానీ కలెక్టివ్గా కానీ ఒకవేళ చేసినట్లయితే కనుక వాళ్ళ మీదన పీనల్ యాక్షన్ అనేటువంటిది తీసుకోబడడం జరుగుతుంది. ఇట్ విల్ అట్రాక్ట్ పీనల్ ప్రొవిజన్స్ అని చెప్పేసి మనకి ఈ సెక్షన్ మనకి తీసుకుని వచ్చారండి. The new section prohibits
advocates and bar associations from engaging in the strikes or boycotts that disrupt the court proceedings. కోర్టు ప్రొసీడింగ్స్ డిస్రప్ట్ అయ్యే విధంగా ఎవరైనా కూడా ఇండివిజువల్గా కానీ కలెక్టివ్గా కానీ ఎటువంటి స్ట్రైక్స్లోనూ ఎంగేజ్ అవ్వకూడదు. వైలేషన్స్ విల్ బి కన్సిడర్డ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ సబ్జెక్ట్ టు డిసిప్లినరీ యాక్షన్. But symbolic protests allowed if they do not interfere with that of the court operations. కోర్ట్ ఆపరేషన్స్ మనకి డిస్రప్ట్ అవ్వకుండా సింబాలిక్ ప్రొటెస్ట్ క్యారీ అవుట్ చేసినట్లయితే కనుక మనకి అది అలౌడ్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందండి. సో అంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే సో లాయర్స్కి సంబంధించి అంటే అడ్వకేట్స్కి సంబంధించి ఉన్నటువంటి ఒక గ్రీవెన్స్ ప్లాట్ఫామ్ అనేటువంటిది ఒక గ్రీవెన్స్ ఫారం అనేటువంటిది క్రియేట్ చేయాల్సింది పోయి మనకి ఏం చేశారు అని అంటే వీళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏదైతే ఉందో దాన్ని కూడా వీళ్ళు ఏంటి అని అంటే తీసివేసేయడం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ప్రొహిబిషన్ ఆఫ్ ద స్ట్రైక్స్ అనేటువంటిది ప్రొవిజన్ అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పేసి మనకి చెప్తున్నారు. అంటే ఒక సెపరేట్ ఫారం క్రియేట్ చేయాలి లాయర్స్ యొక్క గ్రీవెన్సెస్ అన్ని అడ్రస్ చేయడం గురించి అని మనకి చెప్పడం జరుగుతుంది. సిమిలర్లీ ఫారిన్ లా ఫర్మ్స్ సో అలాగే ఫారిన్ లా ప్రాక్టీషనర్స్ మన కంట్రీలో ప్రాక్టీస్ చేసే విధంగా ఫారిన్ లా ఫర్మ్స్ మన కంట్రీలో ఆపరేట్ చేసే విధంగా ఇప్పుడు ఈ లెజిస్లేషన్ మనకి ఏంటంటే కనుక ఫెసిలిటేట్ చేయబోతోంది. ద బిల్ ప్రపోజెస్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ ఫారిన్ లా ఫర్మ్స్ ఇంటూ ద ఇండియాస్ లీగల్ మార్కెట్. మన యొక్క లీగల్ మార్కెట్లోకి ఈవెన్ ఫారిన్ లా ఫార్మ్స్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎంటర్ అవ్వడానికి ఫెసిలిటేట్ చేస్తుంది ఈ పర్టికులర్ డ్రాఫ్ట్ బిల్ అనేటువంటిది. ద నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు దట్ ఆఫ్ ద బీసీఐ. సో మనకి ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉందండి. దీనికి ఏంటి అని అంటే కనుక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి డైరెక్షన్స్ అనేటువంటిది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేయొచ్చని అండ్ దే విల్ ఆల్సో హ్యావ్ ఎ పవర్ టు నామినేట్ అప్ టు 3 members to the బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. It will be in addition to the members like additional attorney general and as well as solicitor general. మన యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అటానమీ అనేటువంటిది దెబ్బతింటుంది అంటూ మనకి ఏంటి అని అంటే కనుక బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా మనకి లెటర్ రాయడం అయితే జరిగిందండి. ఒక ఇంట్రడక్షన్ ఆఫ్ అడ్వైజరీ అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులేటరీ బోర్డ్స్. ద బీసీఏ విల్ ఎస్టాబ్లిష్ అన్ అడ్వైజరీ బోర్డ్ ఫర్ ఓవర్సీయింగ్ లీగల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ని కండక్ట్ చేయడం గురించి రెగ్యులేటింగ్ ద ప్రొఫెషన్. రికగ్నిషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ అండ్ దీస్ థింగ్స్. చేంజ్ ఇన్ ద లీగల్ ఎడ్యుకేషన్ అండ్ బార్ ఎగ్జామినేషన్. సో ఒక మ్యాండేటరీ బార్ ఎగ్జామినేషన్ అయితే కనుక కండక్ట్ చేస్తాము ఫర్ ద ఆస్పైరింగ్ అడ్వకేట్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అండ్ దీస్ ఆర్ ఆల్ ద రిఫార్మ్స్ టు మోడర్నైజ్ ద లీగల్ ఎడ్యుకేషన్. సో ద బిల్ మ్యాండేట్స్ దట్ అట్లీస్ట్ 2 women members ఇన్ దట్ ఆఫ్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం గురించి అయితే కనుక తీసుకుని వచ్చారండి. సో సామాన్య మనకి ఏంటి అంటే సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేటువంటివి అడ్వకేట్స్ యాక్ట్ 1961 ద్వారా గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తోంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క అటానమీని ఇంపాక్ట్ చేయడం గురించి సో తన కంట్రోల్లో పెట్టడం గురించి మనకి ఏంటి అంటే ఈ అమెండ్మెంట్స్ తీసుకుని వస్తున్నారు అని అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక లాయర్స్ అడ్వకేట్స్ యొక్క ప్రొఫెషన్స్ వాళ్ళ యొక్క రైట్ టు డిసెంట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క దీని గురించి మనకి ఏంటంటే కనుక దాన్ని కూడా అంటే వాళ్ళ యొక్క గ్రీవెన్స్ రిడ్రెసల్ చేసే విధానాలన్నింటినీ కూడా మనకి ఏంటి అంటే తీసివేయడానికి ఈ చట్టం ప్రయత్నిస్తోంది. ఇప్పుడు తీసుకొచ్చేటువంటి చట్టం అని అందరూ ప్రొటెస్ట్స్ క్యారీ అవుట్ చేశారు. సో ఈ ప్రొటెస్ట్స్ అన్నీ చూసి మనకి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు ఇంతకు ముందు ఇంట్రడ్యూస్ చేసినటువంటి డ్రాఫ్ట్ బిల్ని మనకి ఏంటి అని అంటే కనుక విత్డ్రా చేసుకున్నారండి. విత్డ్రా చేసి ఇప్పుడు కొత్త బిల్ని మళ్ళీ మేము తీసుకుని వస్తాము అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఓవరాల్గా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏమేమి తెలియాలంటే అడ్వకేట్స్ యాక్ట్ 1961 అంటే ఒక లెజిస్లేషన్ ఉందని తెలియాలి. సెకండ్ వన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మన కంట్రీలో లీగల్ స్టాండర్డ్స్ని మనకి ఏంటి అని అంటే కనుక సెట్ చేయడం గురించి ఉన్నటువంటి బాడీ వచ్చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దెన్ అలాగనే ఆర్టికల్ నెంబర్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంది మనకి. సో టు ప్రొవైడ్ ద ఈక్వల్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు దట్ ఆఫ్ ద పూర్ పాపులేషన్ అని చెప్పేసి ఉంటుంది మనకి. ఆర్టికల్ నెంబర్ 39A అంటే మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ. సో ఆ యొక్క స్టేట్ పాలసీ మనకి ఏం చెప్తుంది అని అంటే కనుక ఈక్వల్ జస్టిస్ అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి, అంటే అందరికీ సమాన న్యాయం అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. సో అలాగే ఈక్వల్ లీగల్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా టు ద డిజర్వింగ్ పీపుల్కి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి చట్టం ఉంది. అందుకని దీన్ని ఇంప్లిమెంట్ చేయడం గురించి నాల్సా NALSA నాల్సా అని చెప్పేసి ఒక బాడీ
బాడీని ఎస్టాబ్లిష్ చేశారండి. వాట్ డస్ ఇట్ స్టాండ్స్ ఫర్? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ అని చెప్పేసి ఉంది మనకి. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ ద్వారా మనకి కాన్స్టిట్యూట్ చేయబడింది ఈ యొక్క నాల్సా అనేటువంటి బాడీ మనకి. క్లియర్? వీటన్నిటి మీద ఈ అంశాలన్నీ కూడా మనకి ఏంటంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతాయి. ఎస్, డిస్కస్ ద కీ ప్రపోజ్డ్ amendments in the Advocates Amendment Bill 2025 and analyze its implications on the legal profession in India. So for the upcoming మనకి ఏంటి అంటే మళ్ళీ 15 days or 1 monthలో మళ్ళీ కొత్త డ్రాఫ్ట్ని తీసుకొస్తారు. ఆ డ్రాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత అంతా ఫైనలైజ్ అయిన తర్వాత పార్లమెంట్లో దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. చేసినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఆ బిల్ రిలేటెడ్గా హైలైట్స్ అవి కూడా మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవాలి. ఎస్, అండ్ అలాగే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో ప్రాక్టీస్ క్వశ్చన్ ఎలా అడుగుతారు చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్ 2025 అంటున్నారు. ద బిల్ ప్రొహిబిట్స్ అడ్వకేట్స్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్ట్రైక్స్ దట్ డిస్రప్ట్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. సెకండ్ వన్, ఇట్ అలౌడ్ ద ఫారిన్ లా ఫార్మ్స్ టు ఆపరేట్ ఇన్ ఇండియా. Third one, it mandates a mandatory bar examination for that of the aspiring advocates. So the third statement manaki mandatory bar examination for aspiring advocates is absolutely correct. Second statement, it allows the foreign law firms to operate in India. Yes, absolutely correct. The bill prohibits the advocates from participating in the strikes that disrupt the court proceedings. So this is basically the manaki entante kanaka wrong statement andi. It's okay. This is also correct statement. My bad. This is also correct statement. The bill prohibits advocates from participating in strike that disrupt the court proceeding. This is also correct statement. Overall ga manaki answer vachesi all the three statements are correct andi. All the three statements are correct. The bill prohibits the strikes by advocate that disrupt the court proceedings. Statement 1 correct. It introduces a regulatory framework for foreign law firms to operate in India. Second statement is correct. Mandatory bar examination is proposed for the aspiring advocates. Third statement is also correct. So this is the first important article that you are expected to know. Let us move to that of the second one. Health Ministry banned the export of drugs containing the capentadol and as well as the carisoprodol అని చెప్పేసి మనకి రెండు ఇంపార్టెంట్ మనకి పబ్లిష్ చేయబడడం జరిగింది. ఎస్ అండి, దీనికి సంబంధించి ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి అని అంటే కనుక సో దీస్ టూ ఆర్ టూ ఇంపార్టెంట్ డ్రగ్స్ అండి. సో దట్ ఈస్ టాపెంటాడోల్ ఒకటి, మనకి క్యారిసోప్రోడోల్ అనేటువంటిది రెండవది. సో ఈ యొక్క రెండు డ్రగ్స్కి మనకి ఏంటి అని అంటే కనుక అప్రూవల్ అయితే కనుక మనకు ఉంది. బట్ కానీ ఈ రెండింటి యొక్క కాంబినేషన్కి మనకి అప్రూవల్ లేదండి. అన్అప్రూవ్డ్. ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ డ్రగ్స్ ఈజ్ అన్అప్రూవ్డ్. బట్ ఇండివిజువల్లీ అప్రూవల్ అయితే కనుక ఉంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ టాపెంటాడోల్ తీసుకున్నాం అనుకోండి, ఇది మెయిన్లీ మనకి ఏంటి అని అంటే కనుక పెయిన్ కిల్లర్ లాగా, సో పెయిన్ కిల్లర్కి లాగా మనకి అయితే కనుక దీన్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట. క్యారిసోప్రోడోల్ కూడా మనకి ఏంటంటే మజిల్ రిలాక్సెంట్ గాను, సిమిలర్లీ ఇది కూడా మనకి ఏంటంటే బోత్ ఆర్ పెయిన్ రిలీవర్స్ బేసికల్లీ. సో దట్ ఈస్ మనకి ఏంటంటే కనుక టాపెంటాడోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారిసోప్రోడోల్ సో అనేటువంటిది ఇచ్చి ఆర్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్ ఆర్ వాట్ ఆర్ దే అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దే ఆర్ బేసికల్లీ ద డ్రగ్స్ విచ్ ఆర్ పెయిన్ రిలీవర్స్ ఆర్ మనకి ఏంటంటే కనుక పెయిన్ రిలాక్సెంట్స్ అనేటువంటి పాయింట్ మనకు తెలియాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక ముంబై నుంచి ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ ద డ్రగ్స్ చూడండి, ఇండివిజువల్ అయితే కనుక అప్రూవల్ అయితే కనుక ఉంది వీటికి, బట్ కానీ కాంబినేషన్ అయితే కనుక మనకి అప్రూవల్ అయితే లేదు. ఈ యొక్క రెండిటి కాంబినేషన్ని కలిపి డ్రగ్స్ని మనకి తయారు చేసి వీటిని మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక వెస్ట్ ఆఫ్రికా దేశాలకి మనకి అమ్మడం జరుగుతుంది, ఎక్స్పోర్ట్ చేయబడడం జరుగుతుంది. ఇది హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి లేకపోతే వాళ్ళ యొక్క ఇదిలోకి మనకైతే కనుక వచ్చి మనకి ఏం చేశారు అని అంటే కనుక నౌ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనకి వాటిని రెస్పాండ్ అవుతూ ఈ యొక్క రెండింటి యొక్క కాంబినేషన్లో ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాటిని కంప్లీట్లీ బ్యాన్ విధించారు వాటి మీద. బికాస్ దీస్ ఆర్ డేంజరస్ డ్రగ్స్ అండ్ అసలు అది అన్అప్రూవ్డ్ కాంబినేషన్ అని చెప్పేసి అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ది వచ్చేసి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలన్నమాట. సో దాన్ని కూడా మనకి విత్డ్రా చేయబడడం అయితే జరిగింది ఈ యొక్క రెండింటి కాంబినేషన్ డ్రగ్స్కి. సిమిలర్లీ మన కంట్రీలో ఏంటంటే దట్ ఈస్ టాపెంటాడోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారిసోప్రోడోల్ అని చెప్పేసి పిలుస్తారు. మన కంట్రీలో డ్రగ్ రెగ్యులేటర్ బాడీ మనకి ఏది ఉంది, మనకి వి కాల్ ఇట్ యాజ్ CDSCO అని చెప్పేసి ఒక బాడీ ఉంది మనకి. CDSCO సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని అర్థం. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
సో ఈ బాడీని మనం తీసుకుంటే కనుక ఈ యొక్క సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇది మన కంట్రీలో డ్రగ్ రెగ్యులేటర్ ఇన్ అవర్ కంట్రీ. డ్రగ్ రెగ్యులేటర్. ఇందాక చూడండి మనం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి సో ఇట్స్ ఏ స్టాట్యూటరీ బాడీ. అడ్వకేట్స్ యాక్ట్ 1961 ద్వారా కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. లీగల్ ఎడ్యుకేషన్ని మన కంట్రీలో రెగ్యులేట్ చేసేటువంటి బాడీ. సో ఇప్పుడు CDSCO అనేటువంటి బాడీ మనకి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి మనకి బాడీ ఉందన్నమాట. ఇది కూడా మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాగా మనం పిలుస్తాం. నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద దేనికి సంబంధించింది ఇది, లైక్ మెడికల్ డివైజెస్కి సంబంధించినటువంటిది. మెడికల్ డివైజెస్కి సంబంధించి కూడా మనకి ఏంటంటే కనుక ఇది ఏ పర్టికులర్ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేయబడింది, డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్స్ యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడిందండి. డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్స్ యాక్ట్. ఏ మినిస్ట్రీ అండర్లో మనకి CDSCO వర్క్ చేస్తుందని అడుగుతూ ఉంటారు. ఇది మనకి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఎస్. సో వాట్ డస్ CDSCO స్టాండ్స్ ఫర్? సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. ఇది మన కంట్రీలో నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ. దేనికి సంబంధించి? మెడికల్ డివైజెస్కి సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి చూసుకునేటువంటి ఇంపార్టెంట్ బాడీ మనకి. క్లియర్. అండ్ ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుందంటారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లోకి వస్తుంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. అలాగే వన్ మోర్ మనకి ఆర్గనైజేషన్ ఉంటుందండి, NPPA అని చెప్పేసి, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ అని చెప్పేసి ఒక బాడీ ఉంటుంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ అని చెప్పేసి, దిస్ ఈజ్ అనదర్ బాడీ. సో నౌ కమింగ్ టు ద CDSCO గురించి మనం తీసుకుంటే కనుక ఏమేం చేస్తుంది CDSCO? హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి CDSCOకి? అసలు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దట్ ఆఫ్ ద న్యూఢిల్లీ. సో దెన్ సిమిలర్లీ ఏదైనా ఒక కొత్త డ్రగ్ని మన మార్కెట్లోకి, మన ఇండియన్ మార్కెట్లోకి అప్రూవ్ చేయాలి అని అంటే అప్రూవల్ ఆఫ్ న్యూ డ్రగ్స్ ఎవరు చూసుకుంటారు? CDSCO చూసుకుంటుంది. అయితే ప్రతి డ్రగ్ని జస్ట్ లైక్ దట్ మన కంట్రీలో అలా ఇంట్రడ్యూస్ చేసేయారండి. వాటికి మనకి ఏంటంటే క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేస్తారు. అంటే ముందు కొంతమంది పాపులేషన్ మీద టెస్ట్ చేసి వాటి యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా మనకి సాటిస్ఫాక్టరీగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని మన యొక్క మార్కెట్లో మనకి ఇంట్రడ్యూస్ చేయబడడం అయితే కనుక జరుగుతుంది. అండ్ అలాగే స్టాండర్డ్స్ని సెట్ చేసేటువంటి బాడీ కూడా మనకి ఇదే. సో ద లేయింగ్ ద స్టాండర్డ్స్ ఫర్ ద డ్రగ్స్కి స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేసేటువంటి బాడీ కూడా మనకి ఇదే అండి. అండ్ అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి సెంట్రల్ లెవెల్లో CDSCO ఎలా ఉంటుందో అలాగే ప్రతి స్టేట్కి కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ద స్టేట్ డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్స్ కూడా మనకైతే కనుక ఉంటాయి. వాటితోటి కోఆర్డినేట్ అవుతూ మనకి సో ఇట్ కోఆర్డినేట్స్ ద యాక్టివిటీస్, కోఆర్డినేషన్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సో ద స్టేట్ రిలేటెడ్ మనకి ఏంటి అని అంటే కనుక చూసుకునేటువంటి బాడీ కూడా ఈ యొక్క CDSCOనే అండి. ఎస్ అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి. ఇక్కడ ఉన్న 2 డ్రగ్స్ పేరేంటి? టాపెంటాడోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారిసోప్రోడోల్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. ఇవి రెండు కూడా మనకి సో దే ఆర్ లైక్ ఏ పెయిన్ రిలీవర్స్. సో సిమిలర్లీ మనకి ఏంటంటే కొన్ని అదర్ ఇంపార్టెంట్ డ్రగ్స్ కూడా మనకు ఉంటాయి. ఏవేంటి? ఎగ్జాంపుల్ మనం ట్యూబర్క్యులోసిస్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, వీ హ్యావ్ బెడాక్లిన్ అంటారు, బెడాక్లిన్ అని. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రిటోమానిడ్, దెన్ వీ హ్యావ్ ద లినిజాలిడ్, నెక్స్ట్ ఐసోనియాజిడ్, రిఫాంపిసిన్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటివి అని చెప్పేసి మనకైతే కనుక తెలియాలి. సిమిలర్లీ హైడ్రాక్సీయూరియా, ఇది కూడా వన్ ఆఫ్ ద డ్రగ్ అండి. హైడ్రాక్సీయూరియా ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ మనకి. క్లియర్. లెట్ us discuss some important points. The health ministry and the Ministry of Health and Family Welfare recently banned the export of unapproved combination drugs containing tapentadol and as well as the carisoprodol following the reports of their illegal export to that of the western part of Africa. సిమిలర్లీ ఈ డ్రగ్స్కి కావాల్సినటువంటివి మనకి ఏంటంటే రా మెటీరియల్స్ని APIs అంటారండి. APIs అంటే అర్థం ఏంటంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. మనకి కూడా
ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఎవరు సప్లై చేస్తూ ఉంటారు ఎక్కువ? మనం ఏంటంటే కనుక చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండడం జరుగుతుంది. అంటే ఫార్మాసిటికల్లో మనకి రా మెటీరియల్స్ని ఏపీఐస్ అంటారు. ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ అని అర్థం. మనకి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం? చైనా నుంచి మనం అయితే కనుక ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. చైనా వాళ్ళు అలాగే ఇంకా అనదర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి మనకి, సంథింగ్ కాల్డ్ యాజ్ క్రిటికల్ మినరల్స్ అని చెప్పేసి ఉంటాయి. క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కూడా మనకి ఎవరు చేస్తారు ఎక్కువగా? మనకి ప్రపంచంలోనే అతి ఎక్కువ మనకి చేసేటువంటిది ఎవరు అని అంటే కనుక చైనా వాళ్ళే అండి. ఈవెన్ మనమే కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరోపియన్ యూనియన్, ఈ దేశాలన్నీ కూడా మనకి క్రిటికల్ మినరల్స్ గురించి చైనా మీదన ఆధారపడడం అయితే కనుక జరిగింది. ఇప్పుడు అప్పుడైతే క్రిటికల్ మినరల్స్, ఇది వచ్చేసి ఏపీఐస్, రెండు కూడా మనకి చైనా నుంచే. The ministry has issued a stop acting order and withdrawn the export no objection certificate and manufacturing licenses for these combinations. సో ఈ కాంబినేషన్స్లో సేల్ చేస్తున్నటువంటి వాటికి మనకి ఏంటంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ని మనకి విత్డ్రా చేసుకోవడం అయితే కనుక జరిగింది మనకి. ఎస్, టాపెంటాడోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారిసోప్రోడోల్ అంటే అసలు ఏమేంటి? టాపెంటాడోల్ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ అన్ ఓపియాయిడ్ మెడికేషన్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ ద మోడరేట్ టు సివియర్ పెయిన్ ఎవరికైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళ యొక్క టాపెంటాడోల్ యూజ్ చేస్తుంటారు. సిమిలర్లీ మనకి ఏంటంటే క్యారిస్ప్రోడోల్ కూడా మనకి ఇట్స్ అ మజిల్ రిలాక్సెంట్ దట్ యాక్ట్స్ ఆన్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టు రిలీవ్ ద పెయిన్. చూడండి, బోత్ డ్రగ్స్ ఆర్ అప్రూవ్డ్ ఇండివిజువల్లీ బై ద CDSCO బట్ దేర్ కాంబినేషన్ ఈస్ నాట్ అప్రూవ్డ్ ఇన్ ఇండియా. అండ్ అలాగే నైదర్ డ్రగ్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అండర్ ద NDPS యాక్ట్ ఇన్ ఇండియా. మన కంట్రీలో CDSCO అండ్ ద స్టేట్ రెగ్యులేటర్స్ హ్యావ్ కండక్టెడ్ ద రిస్క్ బేస్డ్ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ ఫర్మ్స్ సిన్స్ December 2022. నవ్ రీసెంట్గా మనకి స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్ అండ్ డైరెక్టెడ్ ద స్టేట్ కంట్రోల్ అథారిటీస్ అండ్ జనరల్ టు విత్డ్రా ద ఎక్స్పోర్ట్ NOCs అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్సెస్ ఫర్ ఎనీ టాపెంటాడోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారిసోప్రోడోల్ కాంబినేషన్లో మనకి ఏంటి అంటే కనుక ఎక్కడైనా కూడా ప్రొడ్యూస్ చేయడం కానీ లేకపోతే సేల్ చేయడం కానీ సో చేస్తూ ఉంటే ఎక్స్పోర్ట్ చేయడం కానీ వాటన్నిటి మీద కూడా మనకి బ్యాన్ అనేటువంటిది విధించబడడం జరిగింది. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏమేమి తెలియాలి? CDSCO అనేటువంటి ఆర్గనైజేషన్ గురించి మీకు తెలియాలి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ గురించి తెలియాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ API గురించి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు లీడింగ్ ఏంటి, అసలు ఇష్యూస్ ఏంటి ఈ పర్టికులర్ ఇదిలో మనకి ఏంటి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనకి తెలియాలండి. మూవింగ్ టు ద మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద రెగ్యులేటరీ కన్సర్న్స్ రిలేటెడ్ టు ద ఎక్స్పోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అన్అప్రూవ్డ్ డ్రగ్ కాంబినేషన్స్ ఇన్ ఇండియా. సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఎన్హాన్స్ ద ఫార్మాస్యూటికల్ ఓవర్సైట్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. సో లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, and moving to the next one. USAID funded 7 projects in India in the financial year 24, says report. Yes, రీసెంట్గా మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ వచ్చిందండి. సో ఈ రిపోర్ట్ ఏంటి అనేటువంటి దానికన్నా కూడా మనకి ఏంటంటే కనుక రీసెంట్గా ట్రంప్ నుంచి మనకి ఎలిగేషన్స్ అయితే కనుక ఉన్నాయి దట్ USAID, అసలు USAID అని చెప్పేసి ఉంది కదా, అంటే ఏంటి? USAID అనేది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ప్రపంచం మొత్తంలో కూడా హ్యుమానిటేరియన్ యాక్టివిటీస్కి సంబంధించి ఫండింగ్ అది కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడం గురించి, ఫుడ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయడం గురించి. సో దెన్ అలాగనే మనకి ఇంపార్టెంట్ డిసీజెస్ ఉంటాయి మనకి, HIV AIDS అనగా, ట్యూబర్క్యులోసిస్ అనగా, నెగ్లెక్టెడ్ డిసీజెస్ అనగా, వాటన్నిటికీ అలాంటి డిసీజెస్కి కావాల్సినటువంటి ఫండింగ్ అనేది మనకి ప్రొవైడ్ చేయబడడం జరుగుతుందన్నమాట. ఆ ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయడంలో మనకి ఏంటంటే రీసెంట్లీ ఒక USAID ఫండ్స్ మీదన మనకి ఈ యొక్క ఫ్రీజ్ అనేటువంటిది చేయబడడం జరిగింది, అంటే బ్లాక్ చేయబడడం జరిగింది. ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటి అని అంటే కనుక ఇప్పుడు పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ లాంటి కంట్రీస్ మనం తీసుకుంటే కనుక ఇవి అమెరికా నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఎయిడ్ మీదన ఆధారపడి ఉన్నాయి. వాళ్ళు వేలకు వేలు ప్రాణాలు మనకి ఏంటి అంటే ప్రజలు నష్టపోతారు అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. మరి ఇండియా మీద ఏ విధంగా ఇంపాక్ట్ పడింది అంటూ ఉంటే కనుక ఇండియా మీద అంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ పడదు అంటూ ఈవేళ చెప్తున్నటువంటి ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నారు? రీసెంట్గా మనకి ఏంటంటే కనుక 7 ప్రాజెక్ట్స్
7 ప్రాజెక్ట్స్కి మనకి ఏంటి అని అంటే ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారండి వీళ్ళు. దెన్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే ఎలిగేషన్ ఏంటి, ట్రంప్ ఏం పెట్టారు ఎలిగేషను, ఈ యొక్క ఇండియన్ ఎలక్షన్స్ యొక్క వాటర్ టర్నౌట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం గురించి మనకి ఏంటంటే ఈ ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడడం జరిగింది అని చెప్పి మనకి చెప్పారు. ఆ యొక్క ఎలిగేషన్స్ అనేటువంటివి కంప్లీట్లీ కన్సర్నింగ్ అని చెప్పేసి మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ మనకి మాట్లాడుతున్నారండి. ఇప్పుడు మనకి విషయానికి కాంటెక్స్ట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే కనుక అరౌండ్ మనకి అయితే ఎటువంటి వాటర్ టర్నౌట్ గురించి మనకైతే ఖర్చు పెట్టలేదు, కానీ అగ్రికల్చర్ రిలేటెడ్ గురించి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి, అలాంటి వాటి గురించి, వాటి యొక్క ఎంపవర్మెంట్ గురించి ఈ ఫండ్స్ అనేటువంటివి ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పి మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ యొక్క రిపోర్ట్ చెప్తోంది. క్లియర్? యుఎస్ఏఐడి అనేది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ, వీళ్ళు హ్యుమానిటేరియన్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేస్తారు. మన ట్రంప్ గారు వచ్చిన తర్వాత రీసెంట్గా మనకి ఏం చేశారు అని అంటే కనుక ఇట్స్ లైక్ వాటి మీద ఫ్రీజ్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడడం జరిగింది. యుఎస్ఏఐడిలో మనకి అరౌండ్ 10,000 పీపుల్ మనకు ఉంటే కనుక వాళ్ళని జస్ట్ 300 మెంబర్స్కి మనకి తీసుకుని అయితే కనుక వచ్చేసారండి. సో ఈ పాయింట్స్ మనకైతే కనుక తెలియాలి. ఎస్, యుఎస్ఏఐడి ఫండెడ్ ద 7 ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24. అంటే వాటర్ టర్నౌట్ గురించి, వాటర్ ఇన్ఫ్లుయెన్స్ గురించి ఎటువంటిది ఖర్చు పెట్టలేదు యుఎస్ఏఐడి అని చెప్పడమే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ యొక్క రిపోర్ట్ యొక్క ఉద్దేశం. The Finance Ministry's annual report disclosed that USAID funded 7 projects in India, which is valued at around $750 million. It were implemented in partnership with Government of India, covering the areas like agricultural, food security, water, sanitation, health, energy and disaster management. అంటే మన యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం చెప్తోందంటే ఈ ఫండ్స్ అనేటువంటివి ఇదిగో ఈ డిఫరెంట్ సెక్టార్స్ని కవర్ చేస్తూ మనకి ఇది చేశారు. లైక్ అగ్రికల్చరల్ సెక్టారు, సెక్యూరిటీ సెక్టారు, వాటర్ సెక్టారు, శానిటేషను, వాటర్ కన్జర్వేషను, శానిటేషను అండ్ అలాగే డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఆర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్కి మనకి ఏంటి అంటే ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయబడడం జరిగిందని చెప్పడం జరుగుతుందండి. ద టోటల్ యుఎస్ఏఐడి ఫండింగ్ తీసుకుంటే అరౌండ్ 750 million crore for 7 projects. Yes, obligation in the financial year 24 of $97 million for project implementation. Department of Atomic Affairs serves as the nodal ministry or the department for the bilateral funding arrangement. ఎప్పుడైనా సరే ఇలాంటి బైలాటరల్ ఫండింగ్ అరేంజ్మెంట్ మనకి ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరు మనకి నోడల్ ఏజెన్సీగా మనకి వ్యవహరిస్తారు అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు మనకి ఏం చేస్తారు, సో దే వర్క్ యాజ్ ద నోడల్ ఏజెన్సీ అండి. క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద హోల్ ఐడియా ఈజ్ ఆల్ అబౌట్. అంటే వాటర్ టర్నౌట్ని ప్రభావితం చేయడం గురించి మనకి ఏంటంటే కనుక యుఎస్ఏఐడి అనేటువంటి ఇండిపెండెంట్ సంస్థ నుంచి ఫండింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడింది అని చెప్తే దానికి కౌంటర్గా మన మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ మాట్లాడుతూ ఎటువంటి ఇది కూడా మనకి ఫర్ వాటర్ టర్నౌట్, వాటర్ ఇన్ఫ్లుయెన్సింగ్కి అయితే కనుక పడలేదు. ఇట్స్ ప్యూర్లీ ఫర్ ద డిఫరెంట్ సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ సెక్టార్, ఫుడ్ సెక్యూరిటీ సెక్టార్, వాటర్ కన్జర్వేషన్ సెక్టార్. సో వీటికి మనకి ఖర్చు పెట్టారండి. Yes, so the Elon Musk have cancelled the $21 million granted to India for the మనకి ఏంటంటే కనుక boosting the water turnouts. US President Trump also alleged that USAID funding the under Joe Biden's administration was used for that of the election influence. Yes, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మనకి అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వే బ్యాక్ మనకి యుఎస్ఏఐడి ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఫండింగ్ అనేటువంటిది బాగుండేది, బట్ రాను మనకి ఏంటంటే కనుక డిక్లైన్ అయితే కనుక అయ్యింది. దాని వల్ల ఇప్పుడు ఇంపోజ్ చేసినటువంటి ఫ్రీజ్ వల్ల కూడా మనకి ఎటువంటి ఇంపాక్ట్ కూడా మనకి లేదండి. సో క్లియర్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ మనకి తెలియాల్సినటువంటివి. Discuss the role of USAID in the India's developmental initiative. How does foreign and the aid influence the domestic policy decisions can be a potential question. So further moving on to the next article. So ee article chudandi. Information and Broadcasting Ministry is planning the new laws to regulate the digital content. రోజుకి మనకి ఏంటి అని అంటే కనుక వైలెంట్ కంటెంట్, ఇన్అప్రోప్రియేట్ ఆర్ అబ్సీన్ కంటెంట్ అనేటువంటిది మనకి ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్లో విపరీతంగా పెరిగిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే మనకి ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి కానివ్వండి. మనకి ఏంటి అని అంటే కనుక అడల్ట్ కంటెంట్, ఇన్అప్రోప్రియేట్ కంటెంట్, అబ్సీన్ కంటెంట్, ఓకే, హార్మ్ఫుల్ టు ద సొసైటీ and more, it adds more fuel for the crimes
అనేటువంటిది మనకి ఏంటి అని అంటే విపరీతంగా పెరిగిపోతోంది అని మన యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వాళ్ళు మనకి ఏంటంటే కనుక కొత్త లాస్ని తీసుకుని రావడానికి అంటే కంప్లీట్గా ఈ యొక్క డిజిటల్ కంటెంట్ని రెగ్యులేట్ చేయడం గురించి. ఎందుకంటే మన కంట్రీలో ప్రతి సిటిజన్కి కూడా అండర్ ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఉంటుంది. బట్ కానీ ఆ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ని మిస్యూజ్ చేసుకుని చాలామంది ఏం చేస్తున్నారు అంటే కనుక అబ్సీన్ కంటెంట్ని లేదా ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ని కానివ్వండి, లేకపోతే వైలెన్స్ని ఇన్సైట్ చేసేటువంటి కంటెంట్, హేట్రెడ్ని కమ్యూనిటీ హేట్రెడ్ని క్రియేట్ చేసేటువంటి కమెంట్స్ మనకి కంటెంట్ని మనకి ఏంటి అని అంటే పోస్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ దిస్ విల్ బీ హార్మ్ఫుల్ టు దట్ ఆఫ్ ద సొసైటీ. కాబట్టి ఏంటంటే బట్ కానీ లీగల్ వ్యాక్యూమ్ ఉంది. అంటే ఒక యూట్యూబ్ని రెగ్యులేట్ చేయాలన్నా లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేయాలి అని అన్నా కూడా కంప్లీట్లీ మన కంట్రీలో లీగల్ వ్యాక్యూమ్ అయితే కనుక ఉంది. దాన్ని మనం ఏంటంటే ఫిల్ చేయాలి అని కొత్త లాని తీసుకురావడానికి ప్రయత్నాలు మనకి జరుగుతున్నాయండి. ఎస్, అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ దాట్, ఇట్స్ నాట్ దాట్ ఓన్లీ ద గవర్నమెంట్. చాలా ఇన్స్టెన్సెస్లో సుప్రీంకోర్టు కానివ్వండి, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ఈ యొక్క ఇంపార్టెంట్ స్టాట్యుటరీ బాడీస్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క డిజిటల్ కంటెంట్ అండ్ మనకి ఈ పెరిగిపోతున్నటువంటి హార్మ్ఫుల్ కంటెంట్ గురించి చాలాసార్లు మనకి కన్సర్న్స్ అయితే కనుక రైజ్ చేశారు. సో టు డూ సంథింగ్, దేర్ ఫోర్ ద గవర్నమెంట్ ఈజ్ నౌ ప్లానింగ్ టు కమ్ అప్ విత్ ద లాస్, కమ్ అప్ విత్ ద రెగ్యులేషన్స్. అంటే ఇప్పటి నుంచి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్లో డిజిటల్ కంటెంట్ని కూడా ఇట్ విల్ ఆల్సో బీ రెగ్యులేటెడ్ అండి. బట్ హవెవర్ ఇక్కడ అగైన్ మళ్ళీ దట్ రెగ్యులేషన్ షుడ్ నాట్ బీ ఎక్సెసివ్ రెగ్యులేషన్ అయిపోకూడదు. ఎందుకంటే అది పీపుల్ యొక్క సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్ని మనకి ఎక్సర్సైజ్ చెయ్యనివ్వకుండా మనకు ఉండకూడదు. బట్ అట్ ద సేమ్ టైం ఎటువంటి అబ్సీన్ కంటెంట్ కానీ వైలెన్స్తో కూడుకున్నటువంటి కంటెంట్ని కానీ మనకి ఏంటి అని అంటే కనుక స్ప్రెడ్ అవ్వకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ టు దట్ ఆఫ్ ద సొసైటీ అనే పాయింట్ మనకి ఇక్కడ అర్థం కావాలి. క్లియర్? సో లెట్ us discuss some important points. The Information and Broadcasting Ministry is reviewing the existing legal provisions and considering a new legal framework to regulate the harmful digital content. The move follows public outcry over the comments by social media influencer and concerns over the misuse of freedom of speech and expression on that of the digital platforms. So the growing concern that freedom of expression is being misused to showcase the obscene and violent content on that of the digital platforms. So people ki citizens ki ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ని మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక మిస్యూజ్ చేస్తున్నారు టు షోకేస్ అబ్సీన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైలెన్స్ కంటెంట్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుందండి. సుప్రీం కోర్ట్, హైకోర్ట్, మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, డిఫరెంట్ స్టాట్యుటరీ బాడీస్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, దే ఆల్ హ్యావ్ రైజ్డ్ ద కన్సర్న్స్. Existing laws provide some regulation but strict legal measures are needed. సో ఎగ్జిస్టింగ్ లాస్ అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక కొంత మేరకు మాత్రమే రెగ్యులేట్ చేస్తున్నాయి. బట్ కానీ మనకి మోర్ స్ట్రిక్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది కావాలి. లీగల్ వ్యాక్యూమ్ అనేటువంటిది ఉంది మనకి. ఇక్కడ రాశారు చూడండి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ యూట్యూబ్ టుడే ల్యాక్ ఏ స్పెసిఫిక్ లీగల్ ఫ్రేమ్వర్క్. The committee also flagged the gap in the law and urged that the government to address it. Supreme Court also stressed that there is an urgency in the government action, stating we would like to do something if the government of India is unwilling అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. The ministry is examining the amendments to current statutory provisions, issued an advisory to all OTT platforms and self-regulatory bodies, asking them to strictly adhere to the ID Rules 2021 Code of Ethics. ప్లాట్ఫామ్స్ టు టేక్ ద ప్రోయాక్టివ్ యాక్షన్స్. సో మనకి ఏంటంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్షన్స్ ఇష్యూ చేయబడ్డాయి. సో దయచేసి మీరు ప్రోయాక్టివ్ స్టెప్స్ని తీసుకోండి. ఎటువంటి ఇలాంటి కంటెంట్ని మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. దిస్ కంటెంట్ ఈజ్ కంప్లీట్లీ హార్మ్ఫుల్ టు దట్ ఆఫ్ ద సొసైటీ అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. క్లియర్? సో దీనికి సంబంధించినటువంటి పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్, వాట్ ఆర్ ద లీగల్ అండ్ ఎథికల్ ఛాలెంజెస్ ఇన్ రెగ్యులేటింగ్ ద డిజిటల్ కంటెంట్ ఇన్ ఇండియా? సజెస్ట్ సమ్ మెజర్స్ టు బ్యాలెన్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ కంటెంట్ మోడరేషన్. సో మనకి రెండు ఉండాలి. అటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్రెషన్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే కనుక కంటెంట్ మోడరేషన్ అనేటువంటి దాన్ని కూడా మనం క్యారీ అవుట్ చేయాలి. క్లియర్? దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనం ఏంటి అని అంటే కనుక చెప్పబడటం జరుగుతుందండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్.
యునెస్కో హెరిటేజ్ ట్యాగ్ సాట్ ఫర్ ద శివాజీస్ ఫోర్ట్స్. సో ఛత్రపతి శివాజీస్కి సంబంధించినటువంటి ఫోర్ట్స్కి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ స్టేటస్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ అనేటువంటిది మనకి అడగడం గురించి మనకి మహారాష్ట్ర కల్చరల్ అఫైర్స్ మినిస్టర్ మనకైతే కనుక ప్యారిస్ని అయితే విజిట్ చేశారండి టు సీక్ ద యునెస్కోస్ వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ఫర్ ద 12 ఫోర్ట్స్ ఆఫ్ ఛత్రపతి శివాజీ. ద 4-member delegation will be in Paris from February 22nd. The state has submitted a proposal under the concept of Maratha military landscape of India for obtaining the UNESCO status for these forts. ఏవేంటి మనకి ఫోర్ట్స్? లోహాగఢ్, సాల్హేర్, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, పన్హాలా, నెక్స్ట్ వచ్చేసి శివనేరి, సింధుదుర్గ్, సువర్ణదుర్గ్, విజయదుర్గ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కండేరి అండ్ జింజీ మనకి తమిళనాడు. దే ఆల్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రపోజల్. వీటికి మనకి వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ని ఇమ్మనమని చెప్పేసి మనకి ఏంటంటే కనుక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ట్యాగ్ని ఇమ్మనమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం గురించి సో మనకి వీళ్ళైతే కనుక వెళ్ళడం విజిట్ చేయడం జరిగిందండి. సో హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ యునెస్కో అని చెప్పేసి మన కంట్రీలో మన ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ UN బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంది మనకి యునెస్కో అని చెప్పేసి. is a specialized agency of the United Nations educational, scientific and as well as cultural organization. United Nations educational, scientific and as well as the కల్చరల్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం మనం, కల్చరల్ ఆర్గనైజేషన్. సో ఈ యునెస్కో అనేటువంటి బాడీ మనకి కొన్ని ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ని ఇది చేస్తుందండి. మనకి ఆ కన్వెన్షన్స్ గురించి మనకు తెలియాలన్నమాట. ఇప్పుడు మొట్టమొదటిది ఏంటంటే కనుక వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుంది. దట్ ఈస్ కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఏంటి మనకి కన్వెన్షన్ పేరు? వరల్డ్ కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ హెరిటేజ్. వరల్డ్ కల్చరల్ అండ్ అలాగనే న్యాచురల్ హెరిటేజ్ అని చెప్పేసి మనకి చెప్తారు. ఇది మొట్టమొదటి ఇంపార్టెంట్ కన్వెన్షన్ మనకి ఎప్పుడు వచ్చింది? 1972లో మనకి. సిమిలర్లీ వీ హ్యావ్ యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ కల్చరల్ డైవర్సిటీ. ఇవి గురించి మనకు కూడా అడుగుతూ ఉంటారు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ హ్యూమన్ రైట్స్ ఎలా ఉంటుందో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కనుక యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ కల్చరల్ డైవర్సిటీ అని చెప్పేసి ఉంది మనకి. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు దీన్ని? యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ కల్చరల్ డైవర్సిటీ అని 2001లో మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ మనకి ఏంటంటే కనుక అండర్ వాటర్ కల్చరల్ హెరిటేజ్ని ప్రొటెక్ట్ చేయడం గురించి. సో ద కన్వెన్షన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ underwater cultural heritage is the third important convention that you focus upon. Yes, similarly మనకి ఏంటంటే కనుక ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి. ఇంటాంజిబుల్ విచ్ మీన్స్ నాట్ ఫిజికల్ ఇన్ నేచర్, ఇంటాంజిబుల్. సో ద కన్వెన్షన్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్, ద కన్వెన్షన్ ఫర్ సేఫ్ గార్డింగ్ ద ఇంటాంజిబుల్, Convention for safeguarding of the intangible cultural heritage అంటాం. కల్చరల్ హెరిటేజ్. ఎస్. సో మనకి ఏమేమి ఉన్నాయి? మనకి యునెస్కో అంటే మనకి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంది. ఈ యొక్క దీని అండర్లో ఇది మనకి చాలా కన్వెన్షన్స్ని అడ్మినిస్టర్ చేస్తుంది. మొట్టమొదటిది ఏంటంటే కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్. రెండోది యూనివర్సల్ డిక్లరేషన్ ఆన్ కల్చరల్ డైవర్సిటీ. అండ్ దెన్ వీ హ్యావ్ కన్వెన్షన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ అండర్ వాటర్ కల్చరల్ హెరిటేజ్. అండ్ దెన్ కన్వెన్షన్ ఫర్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని పిలుస్తారు మనకి. సో దీస్ are the important conventions which are administered by that of the UNESCO. Yes అండి. సో దెన్ లాస్ట్ టైం 2024లో మనకి ఈ యొక్క యునెస్కో నుంచి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారండి స్ట్రైట్ అవే మనకి. సో దట్ ఈస్ ఫస్ట్ వన్ వచ్చేసి సంథింగ్ రిలేటెడ్ టు ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు. సెకండ్ది వచ్చేసి మనకి ఏంటంటే కనుక కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ గురించి అడిగారు మనకి. కల్చరల్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి. సో ఈ రెండింటి మీద మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. నౌ ద నెక్స్ట్ అప్కమింగ్ మనకి ఏంటంటే కనుక మేబీ
సంథింగ్ కాల్డ్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి ఉంది రీసెంట్గా మనకి, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అని చెప్పేసి. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్, సిటీ ఆఫ్ లిటరేచర్ అని చెప్పేసి ట్యాగ్ ఏ పర్టికులర్ సిటీకి ఇచ్చారు అనేటువంటిది అయితే కమెంట్ చేయండి. సిటీ ఆఫ్ లిటరేచర్ అని చెప్పేసి పిలుస్తారు. సో దేనికి ఇచ్చారు ఆ ట్యాగ్ అనేటువంటిది మీకు ఒకవేళ తెలిసి ఉంటే కనుక కమెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అప్కమింగ్ ఎగ్జామ్స్లో మనకి క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ గురించి మేబీ అడిగే అవకాశాలు కూడా మనకైతే కనుక ఉన్నాయి మనకి. క్లియర్? So let us discuss important. A delegation that is led by Maharashtra Cultural Affairs Minister is in Paris to seek the UNESCO World Heritage status for the 12 forts of Chhatrapati Shivaji Maharaj. So Chhatrapati Shivaji Maharaj ki manaki enti ante kanaka aa yokka 12 forts ki ఏవేమని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ని ఇవ్వమని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ప్రపోజల్ అయితే కనుక ఉందండి. ఇట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతోటి ఆ కాన్సెప్ట్ని మనకి తీసుకుని రావడం జరిగింది. Yes, the Maharashtra government submitted a proposal to UNESCO for recognition of 12 forts and మనకి ఏంటంటే delegation went to that of the Paris. So the 12 forts మనకి ఏంటంటే లోహాగఢ్, సాల్హెర్, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, పన్హాలా, శివనేరి, సింధుదుర్గ్, సువర్ణదుర్గ, విజయదుర్గ్, ఖండేరి అండ్ అలాగే జింజీ పోర్ట్, తమిళనాడు, ఇవన్నీ కూడా మనకి. The proposal highlighted the strategic importance of these forts in the Maratha military history. It aims to preserve and promote the Maratha heritage on that of the global platform. Overall మనకి గ్లోబల్ ప్లాట్ఫారంలో మనకి ఈ యొక్క మరాఠా హెరిటేజ్ని ప్రమోట్ చేయడం గురించి, బికాస్ ఎందుకనంటే ఎప్పుడైతే మనకి ఇలా డిక్లేర్ చేస్తారో టూరిజం అనేటువంటిది ప్రాపర్టీ ఇది అవుతుంది. సో అండ్ అలాగే వీళ్ళ యొక్క కల్చరల్ ఐడెంటిటీ అనేటువంటిది మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది, ప్రపంచానికి తెలుస్తుంది అన్నమాట. What does the UNESCO? UNESCO అనేది మనకి one of the important agencies of the United Nations. United Nations Educational, Scientific and Cultural Organization. It is responsible for recognizing and preserving the cultural, historical and natural heritage globally. The World Heritage Status ensures global recognition and conservation efforts and tourism అండి. ఇది మనకి టూరిజంని ప్రమోట్ చేస్తుంది, కల్చరల్ హెరిటేజ్ని, అండ్ ఎన్ష్యూర్ గ్లోబల్ రికగ్నిషన్ అండ్ ఫండింగ్ ఫర్ ద కన్జర్వేషన్. సో హెల్ప్స్ ఇన్ ప్రిజర్వింగ్ ద మరాఠా హిస్టరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓవరాల్ ఆర్కిటెక్చర్ని మనకి ప్రిజర్వ్ చేయడానికి ఇది మనకి ఎంతగానో ఇది అవుతుంది. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద సైట్స్ ఇన్ ఇండియా. How does it contribute to cultural preservation and tourism development can be a potential mains question. Moving on to that of the next important one, talent shortage, global challenge, India's opportunity అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ చేశారండి ఈ ఆర్టికల్ వచ్చేసి. ఎస్ అండి, ఈ యొక్క ఆర్టికల్లో మనకి టాలెంట్ షార్టేజ్ గ్లోబల్ ఛాలెంజ్ ఇండియాస్ ఆపర్చునిటీ అని చెప్పి మనకి పబ్లిష్ చేశారు. సో దీంట్లో ఏం చెప్తున్నారు అని అంటే కనుక ప్రపంచ దేశాల్లో మనకి ఏంటంటే కనుక టాలెంట్ షార్టేజ్ అంటే స్కిల్డ్ పీపుల్ యొక్క రిక్వైర్మెంట్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజున మనకి ఏంటంటే కనుక లేకపోతే రాబోయేటువంటి సంవత్సరాల్లో మనకి డిమాండ్ సప్లై మనకి ఏంటి అని అంటే కనుక డిమాండ్ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద సప్లై. స్కిల్డ్ పీపుల్ యొక్క డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద సప్లై, అంటే అవైలబిలిటీ ఆఫ్ ద స్కిల్డ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఒక 100 మంది స్కిల్డ్ పీపుల్ కావాలి అని అంటే కనుక హార్డ్లీ 20 to 30 మెంబర్స్ మాత్రమే మనకైతే కనుక అవైలబుల్గా ఉంటున్నారు అంటూ మనకి ఈ యొక్క ఎడిటోరియల్లో మనకి మెన్షన్ చేశారండి. సో ఎందుకంటే మనకి ఏంటంటే అరౌండ్ మనకి 85.2 మిలియన్ పీపుల్ షార్టేజ్ అయితే కనుక వస్తుంది. 85.2 మిలియన్ పీపుల్ యొక్క షార్టేజ్ అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది. అండ్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ రీజియన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే కనుక యూరోప్ రీజియన్కి సంబంధించి కానీ లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, జీసీసీ ద గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. సో దట్ ఈస్ మనకి ఇప్పుడు మెయిన్ ఏరియాస్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే కనుక జీసీసీ అంటారండి. మనకి జీసీసీ అంటే అర్థం ఏంటి? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని అర్థం, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. అండ్ రెండోది తీసుకుంటే మనకి ఏంటంటే కనుక యూరప్ విచ్ ఇంక్లూడ్స్ యూకే యాజ్ వెల్. అండ్ మూడోది మనకి ఏంటి అని అంటే కనుక ఆస్ట్రేలియా. ఈ యొక్క 3 రీజియన్స్లో కూడా వర్క్ ఫోర్స్ యొక్క రిక్వైర్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనకి ఇప్పుడు ఆర్డర్ ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో అయితే మొత్తం 3 రీజియన్స్కి సో రకరకాల డిఫరెంట్ సెక్టార్స్లో మనకి సర్వీసెస్ సెక్టార్లో మనకి మెయిన్గా కావాల్సినటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. మొత్తం అంతట్లో కూడా కామన్గా మనకి తీసుకుంటే హెల్త్ సెక్టార్ రిలేటెడ్ సర్వీసెస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీటిల్లో మనకి ఏజింగ్ పాపులేషన్ మనకి పెరుగుతున్నారు కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్
రిక్వైర్మెంట్స్ని మనం ఏంటి అని అంటే కనుక ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఆ యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇండియా మనం ఏంటంటే ఒక అవకాశంగా తీసుకుని మన కంట్రీలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంకా ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేసి వేరే దేశాలతోటి మనం కొలాబరేట్ అయ్యి మొబిలిటీ అనేటువంటి దాన్ని, అంటే ఈ యొక్క స్కిల్డ్ పీపుల్ అనేటువంటి ఒక మూమెంట్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలి. ఇండియా షుడ్ బికమ్ ఏ రిలయబుల్ సప్లయర్ ఆఫ్ ద స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అనేది ఆథర్ యొక్క వ్యూ పాయింట్ ఇక్కడ మనకి. అయితే చాలా సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇతర దేశాల్లో కాంప్లెక్స్ వీసా ప్రొసీజర్స్ కానీ, వర్క్ పర్మిట్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, అండ్ మోస్ట్ అదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే చాలా రిక్రూట్మెంట్ ఏజెన్సీ స్కామ్స్. సో చాలామంది మీకు ఏంటంటే కనుక మీకు అక్కడ లెబనాన్లో మీకు లైక్ లావోస్లో మీకు ఏంటి అని అంటే కనుక జాబ్ ఉంది అని చెప్పేసి చాలామందిని రిక్రూట్ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే కనుక చైనా బేస్డ్ కంపెనీస్ వాళ్ళని సైబర్ అటాక్స్ని క్యారీ అవుట్ చేయించడానికి వాళ్ళని ఏంటంటే ఫోర్స్ చేస్తున్నారు. అంటే ఈ విధమైనటువంటి ఎక్స్ప్లాయిటేషను, ఈ విధమైనటువంటి హ్యూమన్ ట్రాఫికింగ్ మనకి పెరిగిపోతూ ఉండడం మూలాన మనకి ఈ యొక్క ప్రాపర్ పొటెన్షియల్ని మనం లెవరేజ్ చేయలేకపోతున్నాం. సో గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ఇల్లీగల్ మైగ్రేషన్ని, హ్యూమన్ ట్రాఫికింగ్ని, ఫేక్ రిక్రూట్మెంట్ ఏజెంట్స్ని కంట్రోల్ చేసినట్లయితే కనుక మన యొక్క 16th ఫైనాన్స్ కమిషన్, మన యొక్క చైర్పర్సన్ ఎవరండి మనకి 16th ఫైనాన్స్ కమిషన్ అరవింద్ పంగారియా గారు రీసెంట్గా మనకి ప్రొజెక్షన్ చేశారు. ఏమని, ఇండియా ఖచ్చితంగా $6.5 ట్రిలియన్ నుంచి $9 ట్రిలియన్ మనకి రీచ్ అవుతుంది 2030 నాటికి అని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట. $6.5 ట్రిలియన్ నుంచి $9 ట్రిలియన్. ఇండియా అలాగే డెవలప్డ్ ఇండియా, వీక్షిత భారత్గా మనకి 2047కి మారదామని చెప్పేసి అచీవ్ చేయాలి అని చెప్పి టార్గెట్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. బట్ కానీ మనం ఈ స్టెప్స్ తీసుకుంటే కనుక, అంటే ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి, ఫేక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ని మనం కంట్రోల్ చేయగలగాలి, ఇల్లీగల్ మైగ్రేషన్ని కంట్రోల్ చేయగలగాలి, మన యొక్క రెప్యుటేషన్ని పెంచుకోవాలి, ప్రపంచానికి కావాల్సినటువంటి స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని మనం సప్లై చేయగలగాలి. జాబ్స్ లేకపోవడం కాదండి, స్కిల్డ్ పీపుల్ లేరు అంటూ మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడ ఆధార్ మనకి మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క, అండ్ పర్టికులర్లీ ఇట్స్ నాట్ ట్రెడిషనల్ జాబ్స్, ఎమర్జింగ్ జాబ్స్లో హ్యూజ్ పొటెన్షియల్ ఉందని చెప్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నెక్స్ట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, జనరేటివ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఈ సెక్టార్స్లో స్కోప్ చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఏం చేయాలి అని అంటే కనుక ఈ వీటిల్ని మనం ప్రమోట్ చేయాలి, వీటిల్లో ఇండియా స్టెప్స్ తీసుకోవాలి అనేది ఇక్కడ ఆథర్ యొక్క వ్యూ పాయింట్. So let us read some important points. The author discussed the global labor market's unpreparedness for the future and massive skill gap that is expected by 2030. A recent study estimated that around 85.2 million skilled labor shortage will be there, leading to $8.45 trillion in unrealized annual revenue by 2030. అంటే 2030 నాటికి $8.45 trillion వర్త్ మనకి జనరేట్ చేయొచ్చు. అంత రెవెన్యూ మనకి, అంత రెవెన్యూ పొటెన్షియల్ ఉంది. సో దాన్ని మనం ఏంటి అని అంటే కనుక క్యాచ్ చేసుకోవాలి. గ్లోబల్ రెవెన్యూ అంత ఎకనామిక్ యాక్టివిటీ జరిగే అంత పొటెన్షియల్ ఉంది. బట్ కానీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ షార్టేజ్ మనకి ఏంటంటే కనుక ఆ యొక్క పొటెన్షియల్ని మనం లెవరేజ్ చేయలేకపోతున్నాము. సో కాబట్టి అట్లీస్ట్ ఏ స్లైస్ ఆఫ్ ఇట్ మనం ఏంటంటే తీసుకోవాలి అనేది ఆథర్ యొక్క వ్యూ పాయింట్. India has an opportunity to capitalize on this skill shortage by improving the workforce mobility, international cooperation and అలాగే టార్గెటెడ్ స్ట్రాటజీస్ అనేటువంటిది మనం తీసుకోవాలి. The demand for skilled workers is set to exceed the supply, thereby leading to economic loss. $8.45 trillion shortage is equivalent to the combined GDP of Germany and as well as the Japan. This talent crisis is not uniform globally, with different regions facing the sector specific shortages. కొన్ని పర్టికులర్ కంట్రీస్లో కొన్ని సెక్టార్స్లో మనకి షార్టేజ్ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, సెక్టార్ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ చేయడం ద్వారా మనకి ఏమవుతుంది, మనం అప్పుడు ఇండియా విల్ బికమ్ ఏ రిలయబుల్ సప్లయర్ ఆఫ్ ద స్కిల్డ్ వర్క్ ఫోర్స్ అంటున్నారు. మనకి ఇక్కడ ఆధార్ మనకి ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జీసీసీ, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లోను, అండ్ అలాగే యూరప్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియాలోను మనం తీసుకుంటే కనుక హెల్త్ కేర్ ఈజ్ ఎ కీ డిమాండ్
డిమాండ్ మొత్తం మూడిట్లో కూడా డ్యూ టు ద ఏజింగ్ పాపులేషన్ అండ్ ఇంక్రీజ్డ్ హెల్త్ కేర్ యూనిట్స్. సిమిలర్లీ సర్వీస్ సెక్టార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, బ్లాక్ చైన్ ఆర్ ద బిగ్గెస్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఎమర్జింగ్ పొటెన్షియల్ ఏరియాస్ అని చెప్పడం జరుగుతుందండి. బట్ బ్యారియర్స్ ఏమేమి ఉన్నాయి, లైక్ రెగ్యులేటరీ అండ్ ఇమ్మైగ్రేషన్ బ్యారియర్స్ ఉన్నాయి. అంటే కాంప్లెక్స్ వీసా ప్రొసీజర్స్, స్ట్రిక్ట్ వర్క్ పర్మిట్ రెగ్యులేషన్స్ ఉండటం మూలాన మనకి మొబిలిటీ అనేటువంటిది, వర్క్ ఫోర్స్ మొబిలిటీ అనేటువంటిది అనుకున్న విధంగా మనకి జరగట్లేదు. అలాగే ఫర్దర్ రిక్రూట్మెంట్ మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. అంటే ఎక్స్ప్లాయిటేటివ్ హైరింగ్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతూ ఉన్నట్టు చేస్తూ ఉన్న మూలాన మనకి ఏంటంటే కనుక చాలామందికి ఒక రకమైనటువంటి తెలియని భయం అనేటువంటిది పట్టుకుని ఉన్న పొటెన్షియల్ మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. అండ్ సిమిలర్లీ ల్యాక్ ఆఫ్ రికగ్నిషన్ ఆఫ్ స్కిల్స్ అండ్ డిగ్రీస్ ఎస్పెషల్లీ ఇన్ మెడిసిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లా. మన యొక్క ఇండియన్ స్కిల్స్ పర్టికులర్లీ ఇన్ మెడిసిన్లో ఉండేటువంటి డిగ్రీస్ని యూరోప్లో కొన్ని దేశాల్లో అసలు రికగ్నైజ్ కూడా చేయట్లేదు. దాని మూలాన కూడా మనకి ఏంటంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేటువంటివి ఉండవు. ఫర్దర్ కల్చరల్ బ్యారియర్స్ అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, వర్క్ ఫోర్స్ ఎఫిషియన్సీ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అని మనకి చెప్పడం జరుగుతుందండి. అయితే ఆల్రెడీ ఈ యొక్క ఇష్యూస్ని అవి సాల్వ్ చేయడం గురించి గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ అయితే కనుక తీసుకోవడం జరిగింది అంటూ ఆ స్టెప్స్ని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఏవేంటి, మనం ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ నేషన్స్ అయితే మనం సైన్ చేసుకున్నాము మన యొక్క ఇండియన్ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి. అండ్ అలాగే ఇండియా యుఏఈ అగ్రిమెంట్స్ ఇంక్లూడ్ జాయింట్ స్కిల్ కోఆపరేషన్ ప్రోగ్రామ్స్ అని మనకి చెప్తున్నారండి. సో స్ట్రాంగ్ ఓవర్సైట్ ఆఫ్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ టు ప్రివెంట్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ట్రాఫికింగ్. ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ట్రాఫికింగ్ని కంప్లీట్గా ప్రివెంట్ చేయాలి అని అంటే కనుక రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ మీద స్ట్రాంగ్ విజిలెన్స్ అనేటువంటిది ఉండాలి. ఎవ్వరూ ఎటువంటి మాల్ ప్రాక్టీసెస్ చేయకుండా మనం చూసుకోవాలి. సిమిలర్లీ ఇంటర్నేషనల్ క్వాలిఫికేషన్ రికగ్నిషన్ టు ఈజ్ ద వర్క్ ఇంటిగ్రేషన్. సో అంటే మన యొక్క క్వాలిఫికేషన్స్ అనేటువంటివి రికగ్నైజ్ అయ్యే విధంగా మనం ఏంటి అని అంటే స్టెప్స్ తీసుకోవాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని పెంచాలి టు ఫర్దర్ ఎన్హాన్స్ ద స్కిల్ డెవలప్మెంట్. బ్యాలెన్స్డ్ ఇమ్మైగ్రేషన్ పాలసీస్ టు ఎన్ష్యూర్ ఫెయిర్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఇండియన్ వర్కర్స్. టెక్నాలజీ డ్రివెన్ రిక్రూట్మెంట్ సిస్టమ్స్ నీడ్ టు బి ఫాలోడ్ టు ప్రివెంట్ ద ఫ్రాడ్ ఇన్ ద జీసీసీ నేషన్స్. సో అని మనకి కొన్ని సిరీస్ ఆఫ్ రికమెండేషన్స్ ఇవన్నీ కూడా మనం ఫాలో చేయడం ద్వారా ఖచ్చితంగా మనం అనుకున్న వీక్షిత భారత్ బై 2047 మనం అచీవ్ చెయ్యగలం అనేది. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఆథర్స్ ఫైనల్ కన్క్లూడింగ్ పాయింట్ అండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఒలీ hoping for an invitation to visit India in the first half of 2025, says Finance Minister of Nepal. మన యొక్క నేపాల్ ఫైనాన్స్ మినిస్టరు ఎస్ జైశంకర్ని మనకి మీట్ అయితే అయ్యారండి. ఏంటి కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ జరిగింది రీసెంట్గా. ఎక్కడ, మస్కట్ అనే ప్లేస్ మనకి ఒమన్లో ఉంది. అక్కడ జరిగింది. అక్కడ నేపాల్ యొక్క మినిస్టర్ మనకైతే కనుక నేపాల్ యొక్క ఫారిన్ మినిస్టరు మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ తోటి మనకి మీట్ అవ్వడం జరిగింది. సో ఎఫ్ఎం ఈజ్ ఫారిన్ మినిస్టర్ అండి. సో మనకి ఏంటంటే కనుక ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి, నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ దట్ ఈస్ కేపీ ఒలీ. సో మనకైతే రీసెంట్గా ఎలెక్ట్ అయ్యారు. హిజ్ విజిట్ టు ఇండియా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉంది మనకి. ఎందుకంటే ఇప్పటిదాకా ఇండియా మనకి ఇన్వైట్ అయితే చేయలేదు ఎవరిని, నేపాల్ ప్రైమ్ మినిస్టర్ని. అయితే ఎందుకు ఇన్వైట్ చేయలేదు, ఫర్దర్గా దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండ్ వన్ సచ్ ఫ్యాక్టర్ కెన్ బి నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ట్రెడిషనల్గా ఇండియా కాకుండా మనకి ఏంటంటే చైనాని విజిట్ చేశారు. సో చైనాని విజిట్ చేసి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ని కూడా మనకి సైన్ చేసుకోవడం జరిగింది. అంటే ఇట్స్ బేసికలీ లైక్ నేపాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా కలిసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఇంకా ఫర్దర్గా డెవలప్ చేసుకుందాం అని మనకి ఏంటి అని అంటే కనుక వెళ్ళి అగ్రిమెంట్ సైన్ చేసుకుని వచ్చారు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇండియా కేపీ ఒలీని ఇన్వైట్ చేయడం అనేటువంటి దాన్ని డిలే చేసేసారు ఇప్పుడు. సో నౌ ద నేపాల్ ఫారిన్ మినిస్టర్ వచ్చి మాట్లాడుతూ ఏమంటున్నారు అని అంటే కనుక వీఆర్ అవైటింగ్, మీ యొక్క ఆహ్వానం గురించి ఎదురు చూస్తున్నాం, మేము ఎప్పుడెప్పుడు వద్దామా అని మేము అనుకుంటున్నాము అంటూ. అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025లో ఖచ్చితంగా మా యొక్క ప్రైమ్ మినిస్టర్ని మీరు ఇన్వైట్ చేస్తారు
అంటూ మనకి ఈ యొక్క నేపాల్ యొక్క ఫారిన్ మినిస్టర్ మనకి చెప్పడం జరుగుతుందండి, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ తోటి. అలాగే ఇప్పుడు ఏప్రిల్ ఆర్ మేలో మనకి బిమ్స్టెక్ సమిట్ అయితే కనుక జరగనుంది. అక్కడ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ దట్ సమిట్ కూడా మనకైతే కనుక మీట్ అయ్యే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో మనకి తెలియాల్సిన పాయింట్స్ ఏంటంటే, రీసెంట్గా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ రిలేషన్స్ కొంత స్ట్రెయిన్ అయితే కనుక అయ్యాయి. అండ్ నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టరు చైనా వెళ్ళడం ద్వారా అవి ఫర్దర్గా కొంచెం స్ట్రెయిన్ అయితే కనుక అయ్యాయి అని చెప్పేసి మనకి ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇవి మనకి మెయిన్లీ తెలియాల్సినటువంటి పాయింట్స్. సో ఫర్దర్గా మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఏంటి అని అంటే కనుక, నేపాల్స్ ఫారిన్ మినిస్టర్ రాణా స్టేటెడ్ దట్ నేపాల్ ఈజ్ అవైటింగ్ ఎన్ ఇన్విటేషన్, అంటే ఎదురు చూస్తున్నారనమాట, ఫర్ ద కేపీ ఒలీ to visit India in the first half of 2025. The delay in the visit is seen as a strain in the India-Nepal ties, further exacerbated by the PM Oli's visit to China in November 2024. సో మొన్న లాస్ట్ టైం మనకి ఏంటంటే నవంబర్లో ఈ యొక్క కేపీ ఒలీ చైనాని విజిట్ చేశారు. అండ్ అలాగే విజిట్ చేసి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని కూడా మనకి సైన్ చేసుకోవడం జరిగిందండి. కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని సైన్ చేసుకోవడం జరిగింది మనకి. ఎస్. So the Nepal hopes that PM Oli and PM Narendra Modi will meet during the BIMSTEC summit in Bangkok. సో బిమ్స్టెక్ అంటే అర్థం ఏంటి? ఇది వన్ ఆఫ్ ద రీజనల్ ఆర్గనైజేషన్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని అర్థం. మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. Yes, the Indian government's focus on elections in 2024 was cited as a reason for the delay in extending the invitation. So మన ఫారెన్ మినిస్టర్ మాట్లాడుతూ లైక్ ఏంటంటే కనుక, మేబీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ బిజీ విత్ ఆల్ ద అసెంబ్లీ ఎలక్షన్స్, అందుకనే మమ్మల్ని అయితే కనుక ఇన్వైట్ చేసి ఉండరు. డౌన్ ద లైన్ డెఫినెట్లీ వీఆర్ వెరీ హోప్ఫుల్ సో దాట్ వీ విల్ బి ఇన్వైటెడ్ అని చెప్పి మనకి చెప్తున్నారండి. So the PM Oli's visit to China in 2024 and engagement with the Belt and Road Initiative has raised the concerns. సో ఇండియా అపోజ్డ్ ద BRI. మామూలుగా అయితే మనం వీఆర్ కంప్లీట్లీ అగెన్స్ట్ టు దిస్ BRI, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అండి. సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా వాళ్ళ యొక్క ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ దేశాలను కనెక్ట్ చేయాలి, రోడ్వేస్ ద్వారా, రైల్వేస్ ద్వారా కనెక్ట్ చేయాలి అంటూ మనకి చైనా తీసుకొచ్చినటువంటి గ్రాండియోస్ ప్రాజెక్ట్ అది. But Nepal assured that it does not affect its bilateral relations with that of the India. Yes, so these are the some of the important points that you are expected to know from this particular article అండి. హైడ్రోపవర్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అండ్ ఇండియా అండ్ నేపాల్ గురించి మనం చూస్తే, ఇండియా షేర్స్ ఏ బార్డర్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 1850 కిలోమీటర్స్ విత్ 5 ఇండియన్ స్టేట్స్ తోటి మనకి నేపాల్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిక్కిం మనకి. What are the key challenges in India-Nepal relations and how can both countries work towards strengthening the strong diplomatic and as well as economic ties? Moving to the next one. Yes, Andy, coming to today's question. Bedaquiline, pritomanid, linezolid are associated with which disease? అనేటువంటి దాన్ని కమెంట్ అయితే కనుక చేయండి ఇఫ్ యూ నో ద ఆన్సర్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్ అండి. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై బాయ్.